మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనిపించినది, మా ఊరోళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనిపించినది అయితే వచ్చినాడు పోయినాడు, వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే రివాజు. ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతూ ఉండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను, మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తాను ఇది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కన్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపోయి లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా. లవ్వా, శత్రుత్వమా? మరి ఈయన చేసింది అదే. పొద్దుటూరులో కూడా ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు. నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడు అని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. కూటమి పాలనలో బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి అందింది. ఇది సెల్ఫ్ డబ్బా. పరిశ్రమలు బ్రహ్మాండంగా వచ్చినాయి, సెల్ఫ్ డబ్బా. రైజింగ్ రాయలసీమ, సెల్ఫ్ డబ్బా. ఇయే కదా. నిన్న నువ్వు కడపకు వచ్చిన దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఇదే. 6 రకాల నిందలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, 12 రకాల గొప్పలు, మీరు చేయని గొప్పలు చెప్పుకోవడము. ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పినది. నేను ఇవన్నీ స్పష్టంగా అడిగితే ఒక్కదానికి కూడా నా ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పరు. సరేలేబ్బా, నేనంతే, నాకు సమాధానం చెప్పేంత నేను స్థాయి కాదు చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు. మీరు చాలా పెద్ద మొగోళ్ళు. 3 సంవత్సరాల వరకు పెద్ద మొగోళ్ళే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చిన్న మొగోళ్ళు అవుతారు. కనీసం మిగతా వాళ్ళైనా, యా మంత్రో గంత్రో ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఇన్ఛార్జో బంఛార్జులో, ప్రజల కోసమైనా సమాధానం చెప్పాలి కదా. నా కోసం కాకపోయినా కానీ మేము సంధించే ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో సమాధానం చెప్పాలా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, క్యాన్సర్ గడ్డ అన్నారు, వ్యవసాయానికి వ్యతిరేకం జగన్ అన్నారు, రైతు ద్రోహి అన్నారు. ఇవన్నీ మేము సమాధానం చెప్తున్నాం. అట్లనే మీరు కూడా చెప్పాలి. జగను వివేకానంద రెడ్డిని చంపినాడా? ప్రజలారా, వాళ్ళ చిన్న ఆయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ అది ఏం ఉంటుందో పోతుందో కూడా తెలియదబ్బా. మొన్నటి వరకైతే అవినాష్ రెడ్డి పేరు ఉచ్చరించినారు. మెల్లిమెల్లిగా అవినాష్ రెడ్డి పేరు మర్చిపోయి భారతమ్మ పేరు, జగన్ పేరు చెప్పడం మొదలుపెట్టినారు. సిగ్గుండాలి రొంతన్నా. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు సిబిఐ దర్యాప్తు సంస్థ ఒకటి. దర్యాప్తు సంస్థలలో న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ 2 మించినట్టు ఏంటి లేవు ఇంకా మన దేశంలో. దర్యాప్తు సంస్థలలో సిబిఐ, న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ఢిల్లీ. ఈ 2 చెప్పినారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది,
సునీతమ్మ యొక్క పిటిషన్ను తిరస్కరిస్తూ కాలయాపన చేస్తూ ఉంది. విచారణకు అనుకూలంగా ఉండకుండా, విచారణకు అనుకూలం లేకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు, కేసులో ముద్దాయి కాదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ అనే గొప్ప దర్యాప్తు సంస్థ ఈ కేసులో మరొక ఎవరిని విచారణకు పిలిచాల్సిన అవసరం లేదు, మరొక ఎవరిని ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఇంకా నేర పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, మేము వేసిన అడిషనల్ ఛార్జెస్తో క్లోజ్, మీరు ట్రయల్స్కి పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి లేపేసినారు, నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? అహంకారం, అసూయ, ఈ రెండే మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. నిజమేందో తెలిసిన ప్రజలారా, పిల్లనిచ్చిన మామను, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే ఒక పోటుతోనే, మళ్ళీ రెండో పోటు కూడా లేదు, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతోనే మామను హత్య చేసి తెలుగుదేశం పార్టీ అనే పార్టీని లాక్కొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా అందలమెక్కి అధికారాన్ని అనుభవిస్తూ ఉండే వ్యక్తులు మీ తండ్రి కొడుకులు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపలేదు, విచారణకు కూడా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సత్యం. మీ మామను నువ్వు ఒకే ఒక పోటుతో, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతో చంపి ఆయన రాజకీయ పార్టీని లాక్కున్నావనేది యావత్ ప్రపంచం చెప్తా ఉండే పచ్చి నగ్న సత్యం. అయినా మీకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా మాట్లాడింది. రెండవది, జగన్ క్యాన్సర్ గడ్డనా? మళ్ళీ అడుగుతానా లోకేష్ నిన్ను, జగన్ క్యాన్సర్ గడ్డనా? శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఒక్క అవయవానికి వస్తే, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ అనేది ఒకటి వస్తే శరీరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవయవం ద్వారా మరణాన్ని సంభవింపజేస్తుంది. జగన్ అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డ అయితే ఈ రాష్ట్రానికి అవరోధం కావాలా? ఇది ప్రజలను అడుగుతామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా, లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరొక పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం మొదమా? మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నామా? అర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ అచిరకాలంలోనే పతనమవుతుంది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల
పూర్తి స్థాయిలో పతనమవుతుంది. రాసి పెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. ఎంత అన్యాయమైన మాట కాకపోతే రైతు ద్రోహి ప్రజలారా, జగన్ రైతు ద్రోహి. ఎంత అన్యాయము. వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న, ఆ రక్తం పంచుకొని పుట్టినవాడు జగన్. వ్యవసాయం దండగా అని చెప్పినవాడు నీకు జన్మనిచ్చిన తండ్రి, నీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు వ్యవసాయం దండగా, భూములన్నీ అమ్ముకోండి, అందరూ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు చేసుకొని బతకండి అని చెప్పి మీ తండ్రి చెప్పినాడు. వ్యవసాయాన్ని చేయండి, పండగలాగా చేయండి, రైతు లేకపోతే ఈ దేశం లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డిని చెప్పినాడు. ఆ రక్తం పంచుకు పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 2 అడుగులు ముందుకేసి తండ్రి కంటే గొప్పగా రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగమే 1924 మధ్య కాలంలో ఎన్నో రైతుల కోసము కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. గ్రామ గ్రామాన వ్యవసాయానికి సంబంధించిన సలహా ఇచ్చేదాని కోసం ఉద్యోగస్తులను సలహాదారులుగా అక్కడ నియమించింది ఆయన. విత్తనాలు, ఎరువులు, మందులు వారి గ్రామాల్లోనే సజావుగా సక్రమంగా పంపిణీ చేసింది ఆయన. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 1 నెల గడువు లోపల రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది ఆయన. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఆయన. పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎవ్వరికి రాని ఆలోచన ఇవన్నీ ఆయన చేసినట్టు. సంవత్సరానికి ఒకసారి పంట సహాయానికి 13,500 రూపాయల డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ పనిముట్లను సక్రమంగా పంచింది జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ భారం కాకుండా రైతులకు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన రైతు ద్రోహి అంట. రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. రైతుల గురించి ఏ రోజు పట్టించుకోలేదనేది ఎంత పచ్చి నిజమో ఆ నిజానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు రాజధానిలో మీ నాయన చేస్తూ ఉండే, మీ ప్రభుత్వం చేస్తూ ఉండే తతంగం ఏమిటి లోకేష్? రైతుల దగ్గర నుంచి బలవంతంగా కొట్టి తిట్టి భూములు లాక్కుంటున్నారు. పండించిన పంటలేకి బుల్డోజర్లు పెట్టి పంట నాశనం చేసి భూములు లాక్కుంటున్నారు. ఏ రైతులైనా మీకు భూములు ఇవ్వకపోతే గనక తొవ్వేస్తున్నారు, నీళ్లతో నింపుతున్నారు, కరెంటు తీసేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మొన్న ఒక రైతు భార్య, ఓ ఇల్లాలు కంట నీరు పెడుతూ మాట్లాడిన మాటలు మనందరం చూసినాం ప్రజలారా. ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినాం, తెలుగుదేశం ప్రభుత్వానికి మేలు చేస్తారని చెప్పి ఇంత బలవంతంగా మా భూములు లాక్కుంటారా? మా బిడ్డలకు ఇచ్చిన భూములను, మా అల్లుళ్ళకి ఇచ్చిన భూములను, బతకలేక తీసుకునే మా భూములను, 3 పంటలు పండే మా భూములను, గతంలో తీసుకునే భూములకి దిక్కు లేదు, మళ్ళా ఈ భూములకు ఎందుకు ఇస్తామని చెప్పి ఒక ఇల్లాలు, ఓ రైతు భార్య ఇల్లాలు కన్నీరు పెట్టి విలపిస్తా అంటే ఆ కళ్ళ నీళ్లు మీ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చేయదనుకుంటున్నావా లోకేష్ నువ్వు? ఇదేనా మీరు రైతులకు ఇస్తా అంటే గౌరవం, మీ రైతుల యొక్క అనుకూలమైన ప్రభుత్వము? ఊరికే నోరుందని చెప్పి మాట్లాడింది, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అని చెప్పి మాట్లాడడమే. ఎవరన్నా స్క్రిప్ట్ రాపిస్తే రాసుకొని వస్తానని ఈ మధ్య ఆయన ఎవరో ఒక అందమైన కవిని పెట్టుకునేట్టున్నాడు. రైజింగ్ రాయలసీమ అంట. ఇది రైజింగ్ రాయలసీమ. నేను ఇప్పుడు చెప్తాను లోకేష్, మా రాయలసీమ ఎప్పుడు కూడా రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ మా రాయలసీమ. మీరు రాయలసీమలు కాదు, మీరు కాదు, నేను చెప్తానా కదా. మీరు చిత్తూరులో పుట్టాము రాయలసీమ అనుకుంటారేమో, కాదు. రాయలసీమ పట్ల ఏమాత్రము ప్రేమాభిమానాలు లేని కుటుంబం నీది, నీ తండ్రిది. మా రాయలసీమ ఎప్పుడు రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ రాయలసీమ. కానీ మీ తండ్రి గారి పుణ్యమా అని చెప్పి రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. సాగునీటి జలాలను ఇవ్వక ఈ రాయలసీమలో ఉండే వ్యవసాయం, రైతాంగం పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా నీ తండ్రి ప్రవర్తించిన పాలనలో దాష్టికానికి చిహ్నమే ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. రాయలేలినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాళ్లసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి కానీ, రాయలసీమ ప్రజలకు కానీ మీరెప్పుడూ సరిపోదు. కారణం
ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సబతు తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు. మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసామా బ్రహ్మాండంగా ఉంటుంది, కోటు సుట్టు బూటు ఫస్ట్ క్లాస్కి వేసింటారు లోకేష్ బాబు. ఈ మొదట లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు ఏ రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి కానీ ఇంకోటి కానీ 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పచ్చపత్రికల ద్వారా మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే హాస్యాస్పదమైన మాటలు. ప్రజలారా, ఈ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అమోఘమంట. ప్రొద్దుటూరులో చెప్పినాడు ఆయన, అమోఘమంట. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. సంక్షేమం గురించి చెప్దాంలే, మళ్ళీ అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఏం చేసినారయ్యా సంక్షేమం మీరు? ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా ఒక్కరికన్నా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 ఇచ్చినారా? కొత్త పెన్షన్లు, సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 రూపాయలు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా? 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారే, ఇచ్చినారా? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారే, మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం అమలు పరుస్తామని చెప్పినారే, ఇచ్చినారా? సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ల చొప్పున సిలిండర్లు, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్లు ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారని చెప్పి ఎక్కడైనా నువ్వు చెయ్యి ఎత్తిస్తే రాచమ్మలు తల కిందికి తీసుకుంటాడు. ఒక్క చెల్లెముతో కానీ ఒక అక్కతో కానీ 6 సిలిండర్లు నాకు ముట్టాయన్నా అని చెప్పి కుప్పంలో చూపి 100 మంది చేతులు ఎత్తమను ఆడోళ్ళను, ఒక వార్డు లేకపోదాం, తల నేలకేసుకుంటా నేను. గ్యాస్ సిలిండర్ లీలే, కరెంటు బిల్లులు పెంచిరి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, గ్యాస్ మీద ధర పెంచిరి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిరి. ఇదేనా మీ సంక్షేమం? ఈయన మీ సంక్షేమం అమోఘం. వీటికి ఏమైనా సమాధానం చెప్తారంటే సమాధానం చెప్పారు. వీటికి ఏ ఒక్క సమాధానం కూడా మీరు చెప్పరు. అభివృద్ధి చెప్పినాడు, అద్భుతంగా చేసినాం మేము అభివృద్ధి అని చెప్పి, చాలా గొప్పగా చేసినాం అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి చేసినాడు ఆయన నాకు తెలియక అడుగుతా. మా ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాము, ఏం అభివృద్ధి చేసినాడు? 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఆగిపోయింది, చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, చెయ్యలే. బస్టాండు నేను చేసిన తెలుసుకోలేకున్నారు. 150 కోట్లతో పైప్ లైన్ పని తెచ్చిన, వెనక్కి పోయింది. 150 కోట్లతో పారిశుద్ధ్య అభివృద్ధి పనులు తెచ్చిన, వెనక్కి పోయింది. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ తెచ్చిన, వెనక్కి పోయింది. అంటే మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చి పను మొదలుపెట్టినట్టు ఏమైతే ఉన్నాయో ఆ పనులు సైతము చేయకుండా ఆపేసి వెనక్కి పంపించిన ఘనత, 1-2 పనులు నత్తనడకగా చేస్తూ ఉండే పనులు పెట్టుకొని ఏం చేసినట్టు? ఎంతసేపు మాట్లాడినా ప్రతి ఊర్లోనూ వేసిన ఒక 4 రోడ్లను చూపిస్తున్నారు తప్ప మీరు ఇంకా మిగతా ఏది చూపించడంలే.